వాటర్ తాగుతావా ఫణి? ఏమో దూరసాయి, చాలా టెన్షన్గా ఉంది. ఫణి, ఏమిట్రా? ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? చూడు బామ్మ, ఇదిగో ఈ 5 ప్రాజెక్ట్ ఫైల్స్ చూడు. ఒక్కొక్క ప్రాజెక్టులోనూ 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్లు పెట్టున్నాయి. ఇప్పుడు ఇన్వెస్టర్స్ అందరూ గోల పెడుతున్నారు. నాకేమో ఎండీగా పొజిషన్ లేదు. డెసిషన్ తీసుకోగలుగుతున్నాను కానీ అప్రూవ్ చేయలేకపోతున్నాను. అప్రూవర్ సైన్ కూడా కావాలి కదా. ఫండ్స్ ఎలా రేజ్ చేయాలి? ఎలా ఈ కాంట్రాక్ట్స్ని ముందుకు తీసుకెళ్ళాలి? ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలా వద్దా బామ్మా? ఇది ఇంకా లేట్ అయితే మనం ఫైనాన్సర్స్ దగ్గర తీసుకున్న డబ్బులు, అలాగే ఇన్వెస్టర్స్ దగ్గర తీసుకున్న డబ్బులు అన్నిటినీ రిటర్న్ చేయాలి. దాంతో మనం కట్టాల్సిన వడ్డీలు, మనం తీసుకున్న బ్యాంక్ లోన్స్, అంతేకాదు మనం అగ్రిమెంట్ చేసినట్టు మనం పెట్టిన ఇన్వెస్టర్స్ అందరికీ 50% అమౌంట్ని అసలుతో పాటు రిటర్న్ పే చేయాలి. అదంతా జరిగితే గనక మన ఆస్తులు, కంపెనీ, ప్రాపర్టీస్ ఏవి మిగలవు. ఇది మీకు చెప్పినా అర్థం కావడం లేదు. ఏరా ఆనంద్, ఫణి చెప్పేది నిజమా? వాళ్ళందరికీ అసలుతో పాటు 50% అమౌంట్ ఎక్స్ట్రా రిటర్న్ ఇవ్వాలా? అవునానమ్మా. అన్నయ్య ఎవరూ లాస్ కాకూడదని కంపెనీ క్లాజ్లో అవన్నీ యాడ్ చేశాడు. ఫణి, పెద్దాడు బతికున్నాడని తెలిసినా కూడా ఎండీగా నిన్నే అపాయింట్ చేయాలనుకుంటున్నాను. అదేంటమ్మా, అన్నయ్య బ్రతికున్నాడని తెలిసిన తర్వాత కూడా ఇలాగా? అవునరా, కానీ అన్నయ్య లేనప్పటి నుంచి ఫణి కంపెనీ సమర్థవంతంగా నడుపుతున్నాడు కదా. వాడింత కష్టపడుతున్నాడు. వాడికి ఆ పొజిషన్ ఇవ్వడంలో తప్పే ఉంది? కన్నయ్య ఎక్కడున్నా తిరిగి వస్తే వాడు నిర్మించిన ఈ సామ్రాజ్యం వాడికి తిరిగి ఇచ్చేస్తాను. అప్పటి వరకు దీన్ని కాపాడుకోవాలంటే ఎండీ పొజిషన్ ఎవరికో ఒకరికి ఇవ్వాలి. ఆ ప్లేస్లో ఉండేది మన వారసుడే కదా. ఫణి కూడా నా మనవడే. ఫణి, నువ్వేం టెన్షన్ పడకు. అలాగే బామ్మా. లాయర్కి ఫోన్ చేసి ఇలా ఇవ్వు యశోదా. నానమ్మ, ఇంకొక్కసారి ఆలోచించు. అన్న ఇవాళ రేపు ఇంటికి వచ్చేస్తాడు. ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాం. అవునరా, ఇన్ని రోజుల నుంచి వెతికి పట్టుకొని తీసుకొచ్చావు కదా. నేను ఎండీ అనేసరికి ప్రతిసారి నువ్వు అడ్డు పడుతూనే ఉంటావు. ఫణి, నువ్వాగు. చూడానంద్, ఈ విషయంలో నా నిర్ణయం మారదు, మార్చుకోను. ఫోన్ చేయి. హలో మేడం, చెప్పండి. లాయర్ గారు, అత్తయ్య గారు మాట్లాడతారంట. అత్తయ్య. లాయర్ గారు, ఎండీ పోస్టు నా మనవడు ఫణికి ఇస్తున్నాను. డాక్యుమెంట్స్ అన్ని సిద్ధం చేసి రేపు మా ఇంటికి రండి. ఇక్కడ అందరి సంతకాలు తీసుకొని అఫీషియల్గా పనిని ఎండీని చేస్తున్నట్టు ప్రాసెస్ పూర్తి చేయాలి. అలాగే మేడం.
కంగ్రాట్స్ ఫణి. థ్యాంక్స్ నాన్న. ఒరే పని అమ్మా. ఇలాంటి మంచి టైంలోనే నోరు తీపి చేయాలరా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను స్వీట్స్ తీసుకొస్తాను రా. నాకు కూడా తీసుకురావే. నీకు షుగరు, నీకు తీసుకురాను పా. సర్లే పో. అయ్యో సరే నాన్న. ఏమే ప్లీజ్ నాకు కూడా కొంచెం స్పీడ్ పెట్టవే. మామ్, ఏంటిదంతా? నానమ్మ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? వదిన అన్నయ్య వాళ్ళు ఉన్నప్పుడు ఏదో రకంగా ఆపాం. ఇప్పుడు ఫణి చేతికి ఎండి పొజిషన్ వెళ్తే నాకు తెలిసి మంచి జరగదు. అవునత్తయ్య, బామ్మగారికి తెలియట్లేదు. ఫనీ వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదు. ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనమేం చేయలేమమ్మా. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. గాయత్రి, ఫనీ ఎండి అవ్వకూడదు. ఏదో రకంగా ఆపి తీరాలి. పాపా వెళ్దామా? రా, ఇవి కూడా తీసుకెళ్దాము. కిసు ఇక్కడ ఇటు సైడ్ వెళ్దాం. ఏంటమ్మా సత్య, ఇలా వచ్చావు? కృష్ణ కోసం వచ్చాను పంతులు గారు. అదిగో ఆ పక్క రూమ్లో ఉంటాడమ్మా. సరే పంతులు గారు, ఒక్క నిమిషంలో వస్తాను. సరే అమ్మా. కృష్ణ లేడేంటి? తన బ్యాగ్ కూడా లేదు. పంతులు గారు, పంతులు గారు! అమ్మా, ఏమైందమ్మా? కృష్ణ లేడేంటి? అదేంటమ్మా, ఇందాకటి దాకా రూమ్లోనే ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? బ్యాగ్ కూడా లేదు పంతులు గారు. బ్యాగ్ కూడా లేదు అంటే కృష్ణ ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడమ్మా.